చింగుడు పాత్ర ఏంటి? చింగుడు అంటే రొయ్యలరా, పాత్ర అంటే ఆకు. చింగుడు అంటే రొయ్యలా? మళ్ళీ పెడుతున్నా బాబు పేర్లు నువ్వు. బెంగాల్లో అలాగ ఉంటుంది మరి. ఓహో, ఇది కూడా బెంగాల్ అంటేనా? ఇది కూడా బెంగాల్ అంటే. ఆ చిన్న పాత్ర ఉంది కదా, అది తీసుకో. ఆవాలు, పచ్చి ఆవాలు, జీలకర్ర కూడా వేస్తున్నాను. కొంచెం కళ్ళుప్పై. ఇది దంచు. ఇది ఈ రొయ్యలు వేసే. పసుపు వేస్తున్నాను. అబ్బాయి ధనియాల పొడి, వెల్లుల్లి ముక్కలు, దంచిన ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు దీంట్లో వేసాలండి. వేసేస్తాం అంతే. నిమ్మరసం, ఆవ నూనె కూడా ఉంచాను కదా, ఆవ నూనె మొత్తమా? అబ్బాయి అక్కడ ఇస్తరాకులు నీళ్ళల్లో ఆల్రెడీ నానబెట్టి ఉన్నాయి, తీయవి. అబ్బాయి ఇగో ఇదంతా ఇందులో పట్టుకోది. పది నుంచి 15 నిమిషాలు కూర్చోండు. చింగిడి పాత్ర రెడీ. చింగిడి అంటే రొయ్యలు, పాత్ర అంటే ఆకులు. ఆర్పేసి ఇది తీసేయి. ట్రెడిషనల్ ఫుడ్. ఇది ఏ హోటల్లో ఎక్కడ దొరకదు, ఊర్లో చేసుకుంటారు, కానీ మనం చేస్తున్నాం. ముందుగా పత్రంలో ఆవాలు, జీలకర్ర, కళ్ళుప్పు వేసి దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యల్లో మనం దంచుకున్న పొడి, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముక్కలు, దంచిన ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, నిమ్మరసం, కొంచెం ఆవ నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత పెనంపై విస్తరాకులు పెట్టి మనం కలిపి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని ఆకులో ఉంచి పైన మరొక ఆకు పెట్టి ఆ పైన ఒక ప్లేటు బరువు పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని నిమ్మ చెక్క పెట్టి కొత్తిమీర పైన చల్లుకుంటే చింగుడి పాత్ర రెడీ.